ఉండవల్లో తాడేపల్లి ప్రాంతం అంతా కూడా ఒక హై టెన్షన్ నెలకొని ఉన్నది. నేను ఇంత ముందే బయటలవి కూడా వినిపించడం జరిగింది. మనతో పాటుగా ప్యానలిస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. కృష్ణాంజనేయులు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే శేఖర్ రెడ్డి గారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. విజయ్ కిరణ్ గారు టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. కృష్ణాంజనేయులు గారు రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. విజయ్ స్ట్రైట్గా సింపుల్గా అక్కడ రైతే లేదట, హత్యాయత్నానికి ప్రయత్నించారంట. ఇంతంత పెద్ద పెద్ద రాళ్లతోటి రాంబాబు గారిని పేరు నాని గారిని అటాక్ చేయబోతే ఒక పోలీసు అడ్డుకున్నాడట, అతనికి దెబ్బలు తగినాయట, చాలా ఇబ్బందికరంగా ఆయన ఉన్నాడట. ఏం జరుగుతుంది అమరావతిలోని? వాళ్ళు ఏవో చూడడానికి వెళ్ళారట, అక్కడ మీరు అన్యాయంగా అక్రమాలు చేస్తున్నారు, అకృత్యాలు చేస్తున్నారని అమరావతి ప్రాంతానికి, దాన్ని అడ్డుకోవడమే కాకుండా ఇంత దుశ్చర్యకు పాల్పడ్డారు అని. నమస్కారం అండి పద్మ గారు, మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. మీరు ఇది ఒకటి చూడండి, ఎవరిపైన ఎవరు దాడి చేశారో తెలుస్తుంది. పోలీసుల్ని చూశారు కదండి, అంబటి గారు ఇందాక బయటలో అదే అన్నారు. పోలీసుల పైన అంబటి రాంబాబు చేయి చేసుకున్నటువంటి వీడియో అది. అంటే వాళ్ళ విధానం, వాళ్ళ రెచ్చగొట్టే విధానం, గొడవ చేసే విధానం, దాడి కోసం వెళ్తున్నారు వీళ్ళు, ఆ దాడికి అడ్డుపడ్డారు కాబట్టే ఈ రాద్ధాంతం అంతా జరిగింది అనటానికి ఒక మచ్చుతునక. వాస్తవంగా అంబటి రాంబాబు గారు లాగా వేరే ఏ కామన్ మ్యాన్ అయినా సరే ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఆ విధంగా కానీ చేసుంటే ఈ పాటికే అరికాలు కోటింగ్ ఇచ్చేవాళ్ళు. ఈ మధ్యకాలంలో రెగ్యులర్గా అంబటి రాంబాబు పోలీసుల పైన ఇదే విధంగా గొడవ పడతా ఉన్నాడు. ఒక్కసారి కూడా ఆయనకి తగు విధమైనటువంటి సత్కారం చేయలేదు కాబట్టే ఒళ్ళు చెమచెమలాడి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒకటే సబ్జెక్ట్ అండి, క్లియర్గా వీళ్ళు ఒక కాల్ ఇచ్చారు. ఇచ్చిన సందర్భంగా రెండు పక్షాల వైపున, ఎందుకంటే 95% మంది రైతులు అమరావతికి అనుకూలంగా భూములు ఇచ్చినటువంటి పరిస్థితిలో వాళ్ళని 5 సంవత్సరాల పాటు వేయించుకొని తిని వాళ్ళని రోడ్ల పాలు చేసి వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది పెట్టి కడుపుతో ఉన్న వాళ్ళని కూడా కాళ్ళతో తన్ని అనేకమైనటువంటి ఇబ్బందులు దాష్టికాలు చేసినటువంటి ఆ ప్రభుత్వంలో చేసినటువంటి కార్యక్రమాల అన్నిటి రిఫ్లెక్షన్, ఆ బాధ వాళ్ళందరిలో ఉంది. మళ్ళీ ఈ మధ్య అధికారం పోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేవగానని కామెడీ చేస్తూ ఉన్నాడు. సో ఇటువంటి పరిస్థితుల్లో అమరావతి రైతుల పైన అనునిత్యం దాడి చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక దొంగల ముఠాని కమిటీగా వేసి, అందులో కమిటీలో తాడికొండ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు. అతని పని ఏంటంటే బినామీ పేర్లు పెట్టడం, దళిత పేర్ల మీద లోన్లు తీసుకొని వారి ఎగ్గొట్టి రకరకాలైనటువంటి స్కాములు చేసినటువంటి విజిలెన్స్ ఎంక్వైరీలో దొంగగా తేలినటువంటి ఒక దొంగ, ఇటువంటి వాళ్ళందరితో కలిపి ఒక కమిటీ వేసి రాజధాని రైతుల పైన దాడి చేసేటువంటి ప్రయత్నం, ఆ రాజధాని అమరావతి అనే ప్రాంతాన్ని విచ్ఛిన్నం చేద్దాము, గొడవలు పెడదాము, తగాదాలు పెడదాము అనేటువంటి ఆలోచనతో వాళ్ళు పర్యటనకు మొదలెట్టిన సందర్భంగా పోలీసులు చాలా గౌరవంగా వెళ్ళి, సార్ మీరు అటువంటి పరిస్థితి లేదు అక్కడ, దయచేసి మీరు మీ పర్యటన వాయిదా వేసుకోండి, పరిస్థితులు ఉద్రేకంగా ఉన్నాయని చెప్పారు అనేటువంటి మాట నేను చెప్పడం కాదు, స్వయంగా అంబటి రాంబాబే ప్రెస్ మీట్లో చెప్పాడు. అక్కడ ఉధృతమైన వాతావరణం ఉంది, ఇప్పుడు వెళ్ళటం మంచిది కాదండి, వెళ్ళొద్దండి, పరిస్థితులు చేయదాటేటువంటి అవకాశం ఉంది, దయచేసి మీరు ఇప్పుడు పర్యటన వాయిదా వేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, గొడవ కోసం మాత్రమే ప్రిపేర్ అయ్యి వెళ్ళి మీరు వీడియో మొత్తం వేరే వీడియోలు ఏం చూడొద్దు, సాక్షి టీవీ ప్రసారం చేసిన వీడియోలే చూడండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉద్రేకపడతా ఉన్నారా, వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారా, వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారా? మీకు ఇంకొక వీడియో కూడా త్వరలో వస్తుంది, మీరు చూడండి. నారాయణమూర్తి అనేటువంటి నవరత్నాల పథకానికి సంబంధించినటువంటి అతను, అదేవిధంగా తాడికొండ ఇన్ఛార్జ్ వజ్రబాబు మహిళలతో వేళ్లు చూపించేటువంటి విధానం, రెచ్చగొట్టినటువంటి విధానం, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా వీళ్ళు చేసే ఆడవాళ్ళని రెచ్చగొట్టేటువంటి పనులు వీళ్ళు చేస్తే, మిగతా వచ్చినటువంటి కుర్రాళ్ళు మొత్తం కూడా ఉన్నటువంటి రైతుల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం. ఒక పక్కేమో లేడీస్కేమో వీళ్ళిద్దరు రెచ్చగొడతా ఉన్నారు, పురుషుల్నేమో వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఈ విధంగా రెచ్చగొట్టి వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంగా మీరు చూస్తే సాక్షి వీడియోలో, నేను వేరే ఏమొద్దు, సాక్షిలోనూ క్లియర్గా ఆ రైతులు నల్ల రంగు ఒక పెద్ద నల్ల రంగుకు సంబంధించినటువంటి ఒక పెద్ద గుడ్డను పట్టుకుని నిరసన తెలియజేస్తూ ఉన్నారు.
గో బ్యాక్ అన్నారు, రావద్దు అన్నారు. నినాదాలు మాత్రమే చేస్తున్న వాళ్ళపైన రెచ్చగొట్టి గొడవపడి మళ్ళీ మొగుని కొట్టి మొగసాలు కట్టినట్టు మళ్ళీ వాళ్ళే దాడి చేస్తారు, వాళ్ళే మమ్మల్ని కొట్టారు అనేటువంటి మాట కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ పూర్తిగా అంబటి రాంబాబు అనేటువంటి వ్యక్తి ఏదో ఒక రకంగా కులాల మధ్య గొడవలు జరగాలనేటువంటి దానికి కేంద్ర బిందువుగా నడుస్తూ ఉన్నాడు. ఆయన ఉపయోగించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుల రాజకీయాలు చేయడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం చేసిందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. నేను ఈ సందర్భంగా పోలీసులు వాళ్ళు చూపించినటువంటి తెగువ, వాళ్ళు చేసినటువంటి సహాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి కాళ్ళు పట్టుకుని దండం పెట్టినా కానీ తప్పులేదు. వాళ్ళని కాపాడినటువంటి విధానం, వాళ్ళు అడ్డుపడినటువంటి విధానం రెండు గ్రూపుల్ని. అయితే ఇక్కడ టోటల్గా ఒక విషయం అయితే క్లారిటీ అండి, భారతదేశంలో ఎవరైనా ఏ ప్రాంతంలో అయినా సరే పర్యటించేటువంటి హక్కు ఉంది. ఎవరిని కూడా అడ్డుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు అనేటువంటిది అందరికీ తెలుసు. కానీ పరిస్థితులు అనుకూలంగా లేవు, ఉధృతంగా ఉన్నప్పుడు కొంత రాజకీయ పార్టీలుగా మనం కూడా సమన్వయం పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది. బాధ్యత లేనటువంటి వాళ్ళని కమిటీగా వేయబట్టే అసలు వీళ్ళు రాజధాని పరిరక్షణ కమిటీ ఏందండి, పక్షకులు కదా వీళ్ళు. సరే ఓకే శివపార్తి గారు మీ వెర్షన్ ఏంటి? ముందుగా వర్మ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి వీక్షకులకి గుడ్ ఈవినింగ్ అండి. నా వర్షం ఏం లేదండి, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అమరావతి రాజధానికి ఎప్పుడు వ్యతిరేకం. రైతులు ఇప్పుడు వాళ్ళని పరామర్శించడానికి వెళ్తా ఉన్నప్పుడు రైతులు అది ఆబ్వియస్లీ కోరుకుంటారు, మేము వ్యతిరేకం అని చెప్పినప్పుడు వ్యతిరేకమైన వ్యక్తులు మీరు ఎట్లా వస్తారు? అవునండి, నేను మాట్లాడింది అంటున్నారు కదా, మీరు రైతులు అడ్డుకుంటున్నారంటేని. ఎవరంటున్నారు? రైతులే లేరని అంటున్నారు కదా పేరు నానిగారు వాళ్ళని. వాళ్ళు అంటారులేండి, రైతులు లేకపోతే గోబ్యాక్ అని. వాళ్ళు నిరసన ఎవరు చేస్తారు? రైతులే చేశారు. వాళ్ళ కడుపులో మంట ఉంటది కదా. అమరావతి ఇప్పుడు దేవస్థానం నుంచి న్యాయస్థానం దాకా వాళ్ళు తిరిగిన వాళ్ళకి బాధ ఉండదా? ఎప్పుడు అమరావతి డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంకు కూడా నిధులు ఇవ్వద్దని లెటర్లు రాసిన మన ఘన చరిత్ర వైసీపీది. ఎప్పుడైనా అమరావతి రాజధాని డెవలప్మెంట్ కట్టుబడి ఉన్నారా? రాజధాని అంటేనే 3 ముక్కలు ఆటాడి శ్మశానం అని రోడ్లు తవ్వేసి సర్వనాశనం చేసి 5 సంవత్సరాలు ఏ రకంగా హింస పెట్టారో చూశారు. పాపం ఆ రైతులు కాపాడుకోవడం కోసం, వాళ్ళు ఇచ్చిన భూములు కాపాడుకోవడం కోసం, రాజధాని రావడం కోసం నానా యాతన పడ్డారు 5 ఏళ్ళు. ఈ యాతనలన్నీ ఒకసారిగా మళ్ళీ ఈ రోజు మేము మీకు ఏదో ఉద్ధరిస్తామని ఎందుకు వస్తున్నారంటే ఎందుకు నమ్ముతారు? వీళ్ళని నమ్మరు. ముందు మీ స్టాండ్ ఏందో చెప్పండి, అప్పుడు రండి అన్నారు. అది వాళ్ళ రైట్. అడుగుతారు. ఇప్పుడు మొన్నటిదాకా మాకు వ్యతిరేకం అన్నారు, ఇప్పుడు మీరు వ్యతిరేకమా మాకు అనుకూలమా చెప్పి రండి అన్నారు. అందులో తప్పే ఉంది. అక్కడికి వెళ్ళి కూడా మేము వ్యతిరేకమే అంటే వాళ్ళు ఊరుకోరు కదా. ఆబ్వియస్లీ ఇప్పుడు ఇందాక విజయ్ గారు చెప్పినట్టు రెచ్చగొట్టేలాగా ఆడవాళ్ళని ఇప్పుడు గతంలో కూడా మేము చూసామండి. ఎయిర్పోర్ట్లో రోజా గారు ఏ ఫింగర్ చూపించింది అందరికి తెలుసు కదా. ఏ రకంగా రెచ్చగొట్టాలి అనే అంది వైసీపీకి బాగా వెన్నతో పెట్టిన విద్య అనమాట. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నా జనాల్లోకి అసలు ఏమి క్రేజ్ రావట్లా. పాపం అన్నీ తేలిపోతున్నాయి. ఏదో ఒక సెన్సేషన్ చేయాలి, ఏం సెన్సేషన్ చేయాలని మళ్ళీ అమరావతి మీద పడ్డారు. అమరావతి మీద పెడితే కానీ కాస్త ఉడికిపోదు, కొంచెం మనం కూడా లైమ్ లైట్లో ఉన్నాం, మనల్ని కూడా ఎవరైనా దేకుతారు అన్న రకంగా అన్న చందంగా ఉంది తప్పితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారని రైతులు కలుస్తారండి. అక్కడ 90% మంది స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు ఉంటే 90% మంది 10% మంది అసంతృప్తి ఎవరికైనా ఉంటుంది. వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు కదా, బలవంతంగా ఏం లాక్కోలేదు కదా, వాళ్ళని అణిచివేయలేదు కదా. వాళ్ళకి ఇష్టమైతే ఇవ్వండి, లేకపోతే వదిలేమన్నారు. పూలింగ్ చేసే దగ్గర ఇచ్చిన వాళ్ళు ఇచ్చారు, లబ్ధి పొందాలనుకున్న వాళ్ళు లబ్ధి పొందుతారు, ఇవ్వని వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు ఈయన వెళ్ళి ఏం న్యాయం చేస్తారు వాళ్ళకైతే నాకైతే అర్థం కాలే. ఈయనే న్యాయం చేశాడు 5 ఏళ్ళు అనేది మనం చూసాము. ఏ రకంగా న్యాయం చేశాడు? 3 ముక్కలాడి అమరావతి రైతులను ఎంత క్షోభ పెట్టాడు. ఈ రోజు కొత్తగా వీళ్ళు అంటే అసలు వీళ్ళు ఇక భలే మాట్లాడతారు వైసీపీ వాళ్ళు. గతంలో 5 ఏళ్ళు చేసి మర్చిపోయినట్టున్నారు వీళ్ళు. అంటే ప్రతిపక్షాలు ఎక్కడికి వెళ్తున్నా అడ్డుకోవటాలు. చంద్రబాబు నాయుడు గారు యాత్రలు చేసినప్పుడు ఆ రకంగా ఎక్కడ చూశారు కదా, రామచంద్రారెడ్డి గారు ఏ రకంగా దాడి చేశారు. ఆయన మీద అత్యాయత్నం చంద్రబాబు గారి మీదే చేశారు ఆ రోజు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ వెళ్తే ఏ రకంగా చేశారు, ఎక్కడికి వెళ్ళినా ఏ రకంగా వెంటాడారు. ఇప్పుడున్న ఇల్లు పగలగొట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్, మా పార్టీ ఆఫీస్కి 250 మంది పోలీసులు పంపించారు, మేమేదో తీవ్రవాదులైనట్టు. ఆయన బయటకు కదలనీయకుండా. వీళ్ళు ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ప్రజాస్వామ్యం హక్కులను మాట్లాడుతున్నారు. అక్కడ ఇంతలా రాయేసారంటండి. ఆ ఇంతలా రాయేసిన వీడియో ఏదన్నా ఉంటే మాకు చూపించండి. అంతలా రాయిని ఎవరు మోసేసారో మరి నాకైతే అర్థం కాల. ఒకవేళ వాళ్ళ దగ్గర వీడియో ఉంటే ఆ మహానుభావుడు ఎవరో మంచిగా కూర్చోబెట్టి ఇంట్రాగేట్ చేసి ఎవరో వేయించారు నీ చేతి రాయని కూడా తేలుస్తారు.
అది కూడా బయటపడింది. వీళ్ళు పగడ్బందీగా స్కెచ్ తో వస్తారండి. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక కమిటీని వేసిందంట. ఆ కమిటీలో ఎంత ఉద్దండులు ఉన్నారో చూసారు కదా. ఒక్కొక్కరికి ఘన చరిత్ర, ఘనా పార్టీలు ఉన్నారు అందులో. అసలు ఆ ఘనా పార్టీలు ఉన్నారంటేనే అర్థమైపోయింది. బాబాయ్ హత్య జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీట్ గా నేరేషన్ చేశారు తెలుసా. అట్లాగే ఈరోజు అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు అక్కడ జరిగిన సిచ్యువేషన్ నీట్ గా నేరేట్ చేశారు. దాన్ని గట్టిగా మనం కొంచెం ఇంట్రాగేట్ చేస్తే అసలు వెనక కథ కమానుషి మొత్తం బయటకు వచ్చింది ఎవరున్నారని. ఇప్పుడు ఏ కాడికి అమరావతి డెవలప్ అవ్వకూడదు, క్యాపిటల్ కట్టకూడదు, ఇన్వెస్ట్మెంట్స్ రాకూడదు, అసలు ఏం చేయకూడదు. దాన్ని ఒక వివాదాస్పదంగా దాన్ని అట్లా లైవ్ లైట్ లో ఉంచాలి, అలా లైవ్ లో పెట్టాలి. అమరావతి అంటే అమ్మో అదొక పెద్ద వామ్మో దాని జోలికి వెళ్ళకూడదు అనేలాగా ఇన్వెస్టర్స్ ని భయపెట్టాలి. అట్లా ఇప్పుడు గవర్నమెంట్కి వస్తున్న మంచి పేరును కూడా చెడగొట్టాలి. అది వైసీపీ యొక్క అల్టిమేట్ గోల్ అన్నమాట. ఈ గోల్ కోసం వాళ్ళు నిరంతరం పనిచేస్తుంటారు. అందులో ఈ కమిటీని కూడా ఈ కమిటీ ప్రత్యేకంగా ఎంచుకున్నారన్నమాట. వీళ్ళకి ఒక్కొక్కళ్ళకి స్పెషలైజేషన్, పిహెచ్డీలు చేసిన ఘన చరిత్ర ఉంటుంది అనమాట. ఒక క్రైమ్ ని ఎంత ఆర్గనైజ్డ్ గా చేయొచ్చు, ఒక కొట్టలాటని ఎంత ఆర్గనైజ్డ్ గా చేయొచ్చు అని వీళ్ళు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడుతూ ఉంటారండి. గతంలో పోలీసులు చట్టాన్ని ఏ రకంగా జట్మల అని ఆవిడ ఉన్నారు కదా, ఎవరో ఒక ఆవిడ పాపం హీరోయిన్ తీసుకొచ్చి ఏ రకంగా నెలల తరబడి చట్టాన్ని ఆవిడ పేరు నాకు ఐడియా రాక ఆవిడ ఏ రకంగా ఒక ఐఏఎస్ స్థాయి ఆఫీసర్లే ఏ రకంగా నెలల తరబడి ఒక మహిళని ఎలా చేశారండి. అంటే చట్టం చేతిలో తీసుకోవడంలో వీళ్ళకి అసలు నిష్ణాతులు. వీళ్ళు మాట్లాడుతుంటే ఎట్లా ఉంటదంటే అసలు ఏం కర్మరా బాబు, వీళ్ళు కూడా మాట్లాడితే వినే పరిస్థితికి వచ్చాము. శేఖర్, సో మీ వెర్షన్ ఏంటి? మీరేమో అక్కడ రైతులు లేరంటారు, మీకు అక్కడ అర్హతే లేదని వీళ్ళు అంటారు, రౌడీజం చేయడానికి అక్కడికి వచ్చారని చెప్పి హోమ్ మినిస్టర్ గారు లాంటి వాళ్ళు మా రౌడీని పట్టుకుంటూ వచ్చారు, అందులో ఎవరున్నారని వాళ్ళు మాట్లాడతారు. అసలు ఏంటి అమరావతి మీద మళ్ళీ మీ ఫోకస్? నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే ప్యానలిస్టులకి 99 వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ ఈవినింగ్ సార్. సో తెలంగాణ ప్రాంతంలో నా మీటింగ్ పెట్టుకోవడానికి నాకు అవకాశం ఇవ్వలేదు, తెలంగాణ ప్రాంతం నీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడినట్టు గుర్తుగా సార్, నిజమేనది? మరి అమరావతి ప్రాంతంలో మేము పర్యటించడానికి అవకాశం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. అమరావతి ప్రాంతం కేవలం మీ అయ్యల జాగీరేనా అని మేము అడిగితే తలకాయ పర్మిషన్లు కూడా ఇస్తే వాళ్ళకి. ఒక్క నిమిషం నువ్వు మాట్లాడావు, కామ్ గా ఉన్నాడు. ఎవరు మాట్లాడకండి, నేను ఇస్తాను. తిట్టడం లేదు వర్మ గారు, ఎవరు డిస్టర్బ్ చేయరు, కాదు లాంగ్వేజ్ కరెక్ట్ గా ఉండాలని చెప్పండి. అవునమ్మా, ఆయన మాట్లాడిన దాని గురించి అంటున్నాను నేను. సరే ఓకే. పవన్ కళ్యాణ్ మాట్లాడితే లాంగ్వేజ్ కాదు అది. పవన్ కళ్యాణ్ కూతురు చెప్పొచ్చా? సరే ఓకే మాట్లాడండి. సపరేట్ పవర్స్ ఉన్నాయా? సరే ఒక్క నిమిషం. ఆయన కూడా వచ్చిందా? సరే అందరిలాగే ఆగండి, ఒక్క నిమిషం ఆగండి సార్. అమరావతి ప్రాంతంలో మొదట విడత ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇచ్చిన వాళ్ళల్లో ఒక చిన్న సంఘటన చెబుతాం సార్. వీళ్ళు అమరావతి ప్రాంతం రైతులు గీతులు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా సార్. డిసెంబర్ 27, 2025 అమరావతి రెండో విడతకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ సందర్భంగా దొండపాటి రామారావు అనే వ్యక్తి మంత్రి నారాయణ సమక్షంలో మాట్లాడిన మాట ఏంటి సార్? 2 ఎకరాల ల్యాండ్ పూలింగ్ నేను భూమి ఇచ్చాను, కానీ ఈ రోజు వరకు నాకు రిటర్నబుల్ ఫ్లాట్ ఇవ్వాలి. ఈ రోజు వరకు. అదే విధంగా నాకు ఇచ్చిన ఫ్లాట్ ఇంత లోతు నీటిలో ఉంది, గొంతులో ఉంది. నా పొలమేమో తీసుకుని ఇంత లోతు గుంతలో డొంక రోడ్లో ఇచ్చారు నాకు. దుర్మార్గం కదా ఇది. ఇప్పుడేమో ఇల్లు కూడా కావాలంటున్నారు. ఇల్లు కూడా ఇస్తే నేను బొచ్చ పట్టుకొని రోడ్ల మట్టి అడుక్కు తినాలా అని చెప్పి అక్కడికక్కడ గుండాగి చచ్చిపోయాడు సార్ దొండపాటి రామారావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. మరి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర? ఆ రైతును కూడా మేమే చచ్చిపోయేలాగా చేసావా? రెండో విడత ల్యాండ్ పూలింగ్ వద్దు అని చెప్పి రైతులందరూ అగెనిస్ట్ అయ్యారు. రోడ్లకు కావాల్సిన ల్యాండ్ తీసుకోండి అని చెప్పి రైతులు చెబుతున్నారు. రోడ్లకు కావాల్సింది కాకుండా అదనంగా మేము ల్యాండ్ అడుగుతామంటే ఇంకా ఎంత ల్యాండ్ పూలింగ్ చేసుకుంటా పోతారు? అమరావతి అనేది మొట్టమొదటిగా 52,000 ఎకరాల్లో ప్రాసనంగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని పెంచుకుంటూ 1,00,000 ఎకరాలకు పోతారా? ఇంకా వ్యవసాయం ఎవరు చేయక్కర్లేదా? రైతుకు భూమి మీద ప్రేమ ఉండక్కర్లేదా? అలాంటి రైతులు పెనమాక, అదేవిధంగా సార్ ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి ఉండవల్లి, పెనమాక, నిడమర్రు, అదేవిధంగా కరగల్లు ఈ ప్రాంతాలకు చెందినటువంటి రైతులు ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. అయ్యా, మాకు సంబంధించి కొండవీడు వాగు గట్లు తవ్వేసి మా పొలాలు మొత్తం వాటర్తో నింపేస్తా ఉన్నారు. దాంతో పాటుగా మాకు కరెంట్ కట్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా మేము ఏదైతే
ఆఖరికి మేము జనరేటర్లు తెచ్చుకుంటే వాటిని కూడా తీసుకెళ్లిపోతా ఉన్నారు. దుర్మార్గంగా మా మీద దాష్టికం జరుగుతా ఉంది, బెదిరింపులు రాజకీయం జరుగుతా ఉంది. మీరు అండగా ఉండంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది సార్. అమరావతి పేరుతో వీళ్ళు చేస్తున్న రైతుల మీద చేస్తున్నటువంటి దమనకాండాన్ని ప్రశ్నించే హక్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదా? నేను అడుగుతున్నాను. లేదు, మీరు ఎవరు రావడానికి లేదని చెప్పండి. అమరావతి నిషేధ ప్రాంతం అని చెప్పండి. పాకిస్తాన్ లాగా లేకపోతే పిఓకే లాగా నిషేధ ప్రాంతం అని చెప్పండి. రామ్ ప్రజలకు అదే చెప్తారు, రావద్దని చెప్తున్నారయా మమ్మల్ని. పాయింట్ నెంబర్ 1. ఇంకో పాయింట్కి వద్దాం సార్. సో అమరావతి ప్రాంతం నేను అడుగుతా ఉన్నా, అమరావతి ప్రాంతంలో భవనాలు అంతంత రేటుకి దోచుకునే విధంగా 22,000 రూపాయలతో అదనంగా కడుతున్నారు కదా, ఆ దోపిడీ ఏంటి అని అడుగుతున్నాం. ఆ దోపిడీ గురించి ప్రజలకు ఎవరికి చూపించకూడదా మేము? మీరు అమరావతి పేరుతో విచ్చలవిడిగా దొబ్బి తింటున్నా సరే మేము అడగకూడదా? అమరావతి పేరుతో విచ్చలవిడిగా రైతులను అణిచివేస్తున్నా ప్రపంచానికి మేము చూపించకూడదా? ఎక్కడ బయటకు రాకూడదా? దురుద్దేశంతో మాట్లాడితే చెప్తా ఉన్నారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వెళ్ళి రెచ్చగొట్టారంట. నాకు అర్థం కావట్లేదు సార్. సో వీళ్ళంతా ఎవరు సార్? నాకు తెలియక అడుగుతున్నాను నేను దయచేసి. సో వీళ్ళు ఎవరు సార్? ఆ రాళ్ళేసింది ఎవరు? ఆ రాళ్ళేసిన వ్యక్తి ఎవరు ఒకసారి చూడండి సార్. ఆ సర్కిల్లో ఉన్నాడు చూడండి సార్. ఆయన ఎవరో తెలుసా సార్? రాయపాటి కిరణ్, తెలుగుదేశం పార్టీ టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు, పెంచలయ్య, ఎస్టీ సెల్. వీళ్ళంతా రైతులా? ఇక ఈయన మాట్లాడుతా ఉన్నాడు విజయ్ కిరణ్ గారు, మొగుండు కొట్టి మొగసాలకి ఏడ్చినటువంటి ఇదే అని చెప్పేసి. రాజధాని ప్రాంతంలో ఈ రోజు వెళితే ఏం చేశారయ్యా? కోడిగుట్లు వేయించి తెలుగుదేశం పార్టీ మహిళల చేత, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న మహిళల చేత బయట పెడతారా? నారా లోకేష్ తో ఫోటోలు ఉన్న మహిళలు ఫోటో బయట పెడతారా? వాళ్ళ చేత కోడిగుట్లు వేయించి మళ్ళీ వాళ్ళే కూర్చోబెట్టించి మా మీద కోడిగుట్లు వేశారని చెప్పి మాట్లాడుతున్నారు సార్. సో వాళ్ళు నల్ల బ్యాడ్జీలు తీసుకుని శాంతియుత నిరసనకు వస్తే వాళ్ళ చేతిలో రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? నల్ల బ్యాడ్జీలు వేసుకొని రావద్దు అని చెప్పి ఆపడానికి వస్తే వాళ్ళ చేతిలో కోడిగుట్లు ఎక్కడ వచ్చాయి? ఎక్కడి నుంచి వచ్చాయండి? ప్రీ ప్లాన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేయాలి, అమరావతి ప్రాంతంలో జరిగేటువంటి దోపిడీని, అమరావతి ప్రాంతంలో రైతుల మీద జరుగుతున్నటువంటి దాష్టికాన్ని ఎవ్వరికి చూపించడానికి లేదు అన్న ఒక దుర్బుద్ధితో నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల మేరకు, నారా లోకేష్ యొక్క ఆదేశాల మేరకు జరిగిన దాడి కాదా ఇది? సమాధానం చెప్పండి. అలా కాకుండా ఒక్క నిమిషం సార్. సో 95% రైతులు అనుకూలంగా ల్యాండ్ పూలింగ్ ఇచ్చారు సార్. ఇచ్చారు సార్, బాగానే ఉంది. కానీ అమరావతి ప్రాంతంలోనే నేను అడుగుతున్నాను సార్, వీళ్ళు సమాధానం చెప్పాలి. తాడికొండ ప్రాంతంలోనే 68,000 మంది రైతులు, 68,000 మంది ఓటర్లు మాకు ఓటేశారయ్యా. 68,000 మంది రైతులు మాకు ఓటేశారు తాడికొండ ప్రాంతంలోనే. మంగళగిరి ప్రాంతంలో 76,000 మంది రైతులు మాకు ఓటేశారు. 76,000 మంది ఓటర్లు మాకు ఓటేశారు. వాళ్ళంతా అమరావతికి వ్యతిరేకమా? అమరావతికి వాళ్ళంతా వ్యతిరేకమేనా చెప్పండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాకూడదు అంటున్నారు కదా, మరి మాకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా రావద్దు అంటారా? ఒక్క అమరావతి ప్రాంతం సార్, నేను ఒక చిన్న మాట సార్, ఒక్క అమరావతి ప్రాంతం ఈ రోజు అమరావతి ప్రాంత నిర్మాణం, ఆ ప్రాంత వాసులు కట్టేటువంటి డబ్బులు ఆ ప్రాంత వాసుల యొక్క ట్యాక్స్ కలెక్షన్ తోనే జరుగుతా ఉందా? లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కట్టే ట్యాక్స్ కలెక్షన్ తోనే జరుగుతుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతో సహా, సామాన్య ప్రజలతో సహా ప్రతి ఒక్కరూ ఆంధ్ర రాష్ట్రంలో కుప్పం నుంచి కురుపాం వరకు ఉన్న ప్రజలందరి యొక్క నెత్తిన అప్పు రుద్ది వాళ్ళు కట్టేటువంటి ట్యాక్సుల్ని బడ్జెట్ రూపంలో కేటాయించి తీసుకెళ్లి ఈ రోజు అమరావతి నిర్మాణం జరుగుతుంది. అక్కడ జరిగే దోపిడీని అడగడానికి లేదనడానికి మీరెవరే? అడుగుతా, అకౌంటబిలిటీ ఉండాలి, సమాధానం చెప్పండి. అక్కడ రైతుల మీద జరిగే ఒక్క 1 పాయింట్ సార్ కన్క్లూడ్ చేస్తాం దయచేసి. అక్కడ జరిగేటువంటి దోపిడీ గురించి మేము ఖచ్చితంగా అడుగుతాం సార్, అడగకుండా ఎందుకుంటాం? ఇక శివపార్వతి గారు మాట్లాడుతుంటే నవ్వు పోదురు కాక మాకేల సిగ్గు అన్నట్టుంది సార్. సో 2019 ఎన్నికలకు ముందు అమరావతి ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ కి వ్యతిరేకంగా రైతుల దగ్గర నుంచి ఎంత భూమి లాక్కుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ దీక్ష చేసినప్పుడు మరి అప్పుడు ఏం చేస్తా ఉన్నారమ్మా? అప్పుడు అమరావతికి వ్యతిరేకంగా మీరు? నేను ఈ రోజు కూడా ఏమి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. రైతుల దగ్గర నుంచి అదనంగా ఎందుకు ల్యాండ్ లాక్కుంటున్నారు, ఆ రైతులను ఇబ్బంది పెట్టారు అడుగుతున్నా. దానికి అమరావతి ద్రోహులా? దానికి అమరావతి ద్రోహులా? అమరావతి ప్రాంతంలో స్క్వేర్ ఫీట్ 22,000 పెట్టి దోచుకు తింటున్నారా అని అడుగుతున్నాం. అమరావతి ద్రోహులా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? కృష్ణాంజలి గారు, ఇదండి పరిస్థితి. ఏంటి మీ వెర్షన్ ఏంటి? మీరు కూడా దగ్గరుండి చూస్తుంటారు కదా ఈ అంశాలన్నింటినీ. టీడీపీ ఆ రకంగా అంటారు, వైసీపీ ఈ రకంగా అంటారు, జనసేన ఈ రకంగా అంటారు. అసలు అమరావతిలో మళ్ళీ లుల్లికి ప్రధాన కారణాలు ఏంటి? అమరావతి భవితవ్యం ఏంటి? వర్మ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి నమస్కారం. ఉండవల్లిలో జరిగినటువంటి ఈ ఘటన
3 కోణాల్లో చూడాలండి. మొట్టమొదటిది ఏంటి అని అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి అమరావతి పట్ల ఈ రోజున అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్ళి అమరావతికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం. దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి అనేటువంటి అంశం ఒకటి. రెండోది ఏంటి అని అంటే, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సంబంధించినటువంటి అంశము. ఇక్కడ ఇద్దరు ఘర్షణ పడేటువంటి పరిస్థితులు, వీటిని అదుపు చేయడానికి కావాల్సినటువంటి నేపథ్యము, దీంట్లో ప్రభుత్వ వైఫల్యం ఏమన్నా ఉందా. మూడో కోణము రాజకీయపరమైనటువంటి కోణం. ఈ రాజకీయపరమైన కోణంలో 2 పార్టీలే ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 పార్టీలు అక్కడ బాహాబాయికి దిగినటువంటి పరిస్థితి. ఈ 3 కోణాల్లో చూసినప్పుడు మొట్టమొదటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇందాక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అడిగారు, ఇదేమన్నా మేము ఎందుకు వెళ్ళకూడదు అమరావతిలోకి అనేటువంటి విషయాల్ని చాలా ప్రస్తావనలు చేసి. ఎందుకు వెళ్ళకూడదు అని అంటే, 2015 నుంచి ఇప్పుడు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019లో గెలవటానికి ముందు మాట్లాడినటువంటి మాటలు, గెలిచిన తర్వాత 3 రాజధానులని మాట్లాడినటువంటి మాటలు, అదేవిధంగా 2024లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ అమరావతికి వ్యతిరేకంగా మొన్న మావిగన్నని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చినటువంటి వ్యవహారం. అంటే భవిష్యత్తులో కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దానికి మేము వ్యతిరేకం అని చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. ఇది ఎవరైనా అనొచ్చు, మావిగన్ అంటే ఏముంది, అమరావతి కూడా దాంట్లో ఉంది కదా. అమరావతిలో ఉన్నప్పుడు అమరావతి గుంటూరు, విజయవాడ, అమరావతి ఇవన్నీ ఉన్నప్పుడు మచిలీపట్నం కూడా కలపండి అంటే ఒక అర్థం ఉండదు. మావిగన్ అంటే అదేమో కొత్త ప్రతిపాదన కింద ఒక అంశం కింద వచ్చింది. దాని మీద అందరూ నవ్వుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దాని మీద పూర్తిగా ట్రోల్స్ గురైంది. ఇప్పుడు దాన్ని వదిలేసినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి కొంతమంది రైతులు వస్తే ఆ రైతులతో చెప్పినటువంటి అంశం ఏంటి అని అంటే, మేము అధికారంలోకి వస్తే ఎవరైతే రైతులు అమరావతికి భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, భూములు తీసుకున్నటువంటి పరిస్థితి ఉందో ప్రభుత్వం, వాళ్ళకి ఇష్టం లేకపోతే ఆ భూములు తిరిగి ఇచ్చేస్తాం. అంటే ఒక రాజధాని నిర్మాణం జరుగుతుంది ఆల్రెడీ, అక్కడ మాస్టర్ ప్లాన్ తయారవుతుంది, అక్కడ రాజధానికి సంబంధించినటువంటి భూములు ఇచ్చినటువంటి వాటిని రైతులు అడిగితే మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తారంట. అంటే అమరావతి రాజధాని మాకు అక్కర్లేదు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. అంటే భవిష్యత్తులో కూడా మేము అమరావతికి వ్యతిరేకమే అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇలాంటప్పుడు వీళ్ళు వెళ్ళేటువంటి ఎవరి కోసం వెళ్తారు? అమరావతి రైతుల పరిరక్షణ కమిటీ అట. మీ ఉద్దేశమే ఒక్క నిమిషం అండి కృష్ణాంజలి గారు, ఒక్క నిమిషం. శివపార్వతి గారు మీ ఫోన్ రొటేట్ చేసుకోండి. ఓకే, మీరు మాట్లాడండి. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశమే దురుద్దేశంగా ఉన్నటువంటి పరిస్థితి. అమరావతికి పూర్తిగా వ్యతిరేకం. ఎప్పటి నుంచి? 2015 నుంచి ఇప్పుడు వరకు భవిష్యత్తులో కూడా వ్యతిరేకమే. మరి మీరు వెళ్ళి అమరావతి రైతులను పరిరక్షించేటువంటి పరిస్థితి, అమరావతి రైతులను ఉద్ధరించేటువంటి పరిస్థితి ఎవరు మిమ్మల్ని నమ్మేది? అంటే మీకు ఉద్దేశం ఏంటి? అమరావతిని అబాస్పాలు చేయాలి. ఏదో గతంలో మీరు మాట్లాడారు, అమరావతి శ్మశానం అని, అమరావతి అడవి అని, అక్కడికి వెళ్ళి ఎంటర్ అయితే మొత్తం శ్మశానాలు కనపడితేనే మొత్తం మునిగిపోయిద్దని, అక్కడ అసలు బిల్డింగ్లు కట్టడానికే పనికిరావని, అసలు బిల్డింగ్లు కట్టలేదని, ఇన్ని రకాల ప్రచారాలు చేసినటువంటి మీరు ఈ రోజున అమరావతికి సంబంధించినటువంటి విషయంలో రైతుల మీద మొసలి కన్నీరు గారుస్తూ మేము అమరావతి రైతుల పరిరక్షణ కోసం వెళ్తున్నటువంటి విధంగా వెళ్తే మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు, మీరు అమరావతి విషయంలో, అమరావతి రాజధానికి సంబంధించినటువంటి విషయంలో మీరు ఈ రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉండాలనుకుంటున్నారా, వద్దనుకుంటున్నారా అనేటువంటి విషయాన్ని రైతులు ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకు అనంటే 2019 ఎన్నికలకు ముందు మేము అమరావతి రాజధాని, మా నాయకుడు ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడని చెప్పి ఎన్నికల్లో గెలిచిన వెంటనే మేము దక్షిణాఫ్రికా తరహాలో 3 రాజధానులు ఎందుకు కట్టకూడదు అని 3 ముక్కలాడి 5 ఏళ్ల పాటు మొత్తం అభివృద్ధి లేకుండా రోడ్లన్నీ తొప్పేసి అమరావతిని పడకపడేసి అడవి చేసినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు అనుకూలత ఉంటది. శివపార్వతి గారు మీ ఫోన్ రొటేట్ చేసుకోండి. చూస్తున్నానండి. ఓకే, మాట్లాడండి కృష్ణ. అమరావతి రైతుల విషయంలోనే మాత్రమే కాదు, అమరావతి విషయంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతని వాళ్ళు పదే ప్రదర్శిస్తున్నారు, ప్రకటిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మేము అమరావతి వ్యతిరేకమని జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ఇప్పుడు అంబటరాంబాబు వెళ్ళి, అదే విధంగా పేరు నాని వెళ్ళి, వీళ్ళందరూ వెళ్ళి
అమరావతిలో ఏం చేయాలని వెళ్తారు అనేటువంటిది ఖచ్చితంగా వీళ్ళు వ్యతిరేకంగా వెళ్తున్నారు, వీళ్ళు అమరావతిని అబాస్పాలు చేయాలని వెళ్తున్నారు అనేటువంటి అనుమానం రైతులకు కలుగుద్దా కలగదా, అందుకని వాళ్ళు వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. ఇక రెండో అంశము అక్కడ ఉండవల్లిలో జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి వ్యవహారం.